వెల్కమ్ టు వార్త. నేను దేవా. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దుర్భాషలాడారు. అంటే ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధించారు. అదేవిధంగా సీఎం రేవంత్ 50కి పైగా కూడా ఢిల్లీకి వెళ్ళారు తప్ప ఢిల్లీ నుంచి ఎటువంటి నిధులు తేటలేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. చెప్పండి సార్, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇట్లా వాడు వీడు అని సంబోధించడం ఎట్లా చూడొచ్చు అంటారు? వాళ్ళ నాయకుడు ఏ దారిలో అయితే నడిచిండో వాళ్ళ నాయకుడు అడుగుజాడలో నడుస్తున్నారు. వాళ్ళ నాయకుడు అన్నాడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మాలాంటి యువకులను రెచ్చగొట్టి ప్రాణార్పణ చేసే దగ్గర దాకా తీసుకుపోయిండు, కేసులు పెట్టేదాకా తీసుకుపోయిండు. ఇప్పుడు కూడా కోట్ల చుట్టూ తిరుగుతున్నాము. వాళ్ళ నాయకుడు ఏ భాష అయితే ప్రయోగించిండో అదే వాళ్ళ శిష్యులు కూడా చేస్తున్నారు. మరి ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో వాస్తవానికి జంజం మీద ఒక బట్టలు ఉండుంటే ఆ ఒంటి మీద ఇంకో ఉండే రెండు జతల బట్టలతో ఉండేటోడు. ఈరోజు మరి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న మేధావి విద్యార్థి నాయకుడు అని చెప్పుకున్నాడు. మరి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలి అని కనీసం ఇంకిత జ్ఞానం లేకపోతే అది వారికే వదిలేస్తున్నాం. ఈరోజు హెచ్చరిస్తున్నాం కూడా, ఇటువంటి భాష మానుకోవడానికి గతంలో కూడా చెప్పినాము. వారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. వాస్తవానికి రోజుకు కాగానే ₹1,00,000 ఇంటికి వచ్చాయి కమిషన్లు, నెలకు కాగానే సుమారు 2 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. ఆయన అక్రమ సంబంధాలు బయటపడుతున్నాయి. ఇంట్లో కూడా పంచాయతీ ఉందట, పేపర్లలో కూడా వస్తుంది. కార్యకర్త భార్యనే ఏదో చేసిండని చెప్పి కూడా పేపర్లలో వస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేషన్, పైసలు రాని ఫ్రస్ట్రేషన్, పవర్ పోయిన ఫ్రస్ట్రేషన్, ఇన్ని ఫ్రస్ట్రేషన్లల్లా ఎవరికన్నా ఇటువంటి మాటలు వస్తాయి. కానీ అది తప్పు కాబట్టి తప్పని చెప్తున్నాం. దాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అంటే గతంలో కూడా ఓయూకి సీఎం ఒక్కడనే వస్తాను, ఎటువంటి బందోబస్తు పెట్టకూడదని చెప్పారు. కాకపోతే నిన్న భారీ బందోబస్తు మధ్య వెళ్ళారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు అయితే మాత్రం పలు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే 1000 కోట్ల నిధులు ఇవ్వటంపై 1000 కోట్ల నిధులతో అటువైపు ఓయూ అభివృద్ధి జరిగిద్దా అని అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ₹1 నిధులు లేవు. ముఖ్యమంత్రి గారు ఒంటరిగా రావడానికి సిద్ధమైనా కూడా సీఎం ప్రోటోకాల్ ఒప్పుకోదు. సీఎం గారికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ డ్యూటీలు చేసుకోవాలి, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు వీక్తాయి. నేను ఒక్కని పోతా అన్నా కూడా నా గన్మెన్ నన్ను వదిలిపెట్టాడు. నేను ఎక్కడికి పోయినా నా వెనకాల నా గన్మెన్ రావాల్సింది. అదే డ్యూటీ. లేదా నువ్వు నీ డ్యూటీ చేయకు, నేను ఒక్కనే పోతా అనే పరిస్థితి ఉండదు. ఇది కూడా మరి ఎవరైతే విమర్శిస్తున్నారో ఆ మేధావులు కొంచెం తెలివి ఉండాలి. ముఖ్యమంత్రి ప్రోటోకాలు అది ఆయన చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీ అనేది అది రాష్ట్ర డీజీపీ గారి బాధ్యత. ఈరోజు రాష్ట్రము మొత్తం పూర్తి స్థాయిగా ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలందరూ కలిసి ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి వరకు ప్రోటోకాల్ ఉంటుంది. వారు ఒంటరిగా పోదామన్నా పోనివ్వరు. ఆయన పర్సనల్ పని మీద పోదామన్నా పోనీయరు. ఇక్కడికని కాదు, వాళ్ళ భార్యతో బయటికి పోదామన్నా పోనీయరు, ఒక పార్క్కి పోదామన్నా పోనీయరు. ఇది సీఎం ప్రోటోకాల్ ఉంటుంది. అది తెలుసుకొని నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి పెద్ద ఆలోచించేది లేదు. మేము మంచి దారిలో పోయేటప్పుడు ఎటువంటి పిచ్చి కుక్కలు ఎదురైతాయి, మురుగుతూనే ఉంటాయి. అవి మురిగినాయి కదా అని చెప్పి మనుషులుగా మేము ఉండడం కూడా బోవో అనలేము. అట్లని వాటిని రాయి తీసుకొని కొట్టలేము. కొడితే ఇంకా ఒరుతుంటాయి. అందుకే ఇటువంటి పిచ్చి కుక్కలను మా రెడ్ క్రాస్ అండ్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తాం. అంటే మాకు కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, పోలీస్ విభాగాలు, అటువంటి వారి ద్వారా మేము అప్పగిస్తాం. అంటే జనంబాట జాగృతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ అధ్యక్షురాలు కవిత అయితే మాత్రం, జాగృతి అధ్యక్షురాలు కవిత ఒకవైపు నుంచి కేసీఆర్ హయాంలోనే కబ్జాలు జరుగుతున్నాయి, మల్లారెడ్డి అయితేనేమి, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అయితేనేమి, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా కబ్జాలమయమని ఆరోపిస్తుంది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కానరాని ఈ కబ్జాలు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినాకే కనిపిస్తున్నాయి అంటారా? ఇదంతా కూడా ఇది అలా ఫ్యామిలీ పంచాయతీ. పాపం అన్న ఎక్కువ సంపాదిస్తాడా, కూతురు ఎక్కువ సంపాదిస్తుందా అని చెప్పి అయ్యా కాంపిటీషన్ పెట్టిండు. ఈ కాంపిటీషన్లో కూతురు గెలిచింది. అమ్మ ఆడదు, నువ్వు ఎట్లా గెలిచినవే, నేను ఐటీ మినిస్టర్ చేస్తేని, నేను 2-3 శాఖలకి నేను మంత్రిని చేస్తేని, అయినా నేను ఎక్కువ సంపాదించలేకపోయినా, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకటి ఓడిపోతే నీకు ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, నువ్వు ఇంతట్లా సంపాదించినావు అని అన్న చెల్లెల మధ్యలో జరిగిన ఓ యుద్ధం ఇది. ఆ యుద్ధంలో భాగంగా అరే నేను మున్సిపల్ శాఖ ఉండే ఇన్ని భూములు కబ్జా చేసే అయినా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు నేను సంపాదించలేకపోయినా నా చెల్లెట్లా సంపాదించిందంటే లిక్కర్ బయటపడ్డది. అమ్మా నువ్వు లిక్కర్ మీద సంపాదిస్తున్నావా, నేనేమో బిల్డింగ్ల దగ్గర కబ్జాలు పెట్టి ఎవడు బోర్లు వేస్తే వాందారా, ఎవడు ఇసుకేస్తే వాందారా నేను పైసలు వసూలు చేస్తే నువ్వు ఏకంగా తాగుబోతుల దగ్గరనే గండి కొట్టి నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తావా అని చెప్పి అన్ననే చెల్లెని పట్టించాడు. పోయింది ఆమె జైలుకి. పోయిన తర్వాత ఆమె కూర్చొని ఆలోచించింది, అరే నేను ఎవరికి చెప్పలేదే ఈ లిక్కర్ దందాలని నేను ఇవి చేస్తున్నాని, ఎవరు చెప్పుంటాడని ఆలోచిస్తే అన్ననే గుర్తుకొచ్చిన, అరే నేను అన్నతోనే చెప్పినా కదా అని. బయటికి రానే ఏం రా అన్న నన్నే పట్టిస్తావారా నువ్వు అని అంటే, అవునేమో నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తే ఎట్లా అని ఇద్దరి మధ్యలో లొల్లి బయటికి వచ్చి ఈరోజు ఆని గుంజే ఈయన గుంజే తీగలాగితే డొంకంతా కదిలినట్టు హరీష్ రావు 400 ఎకరాలు బయటపడ్డది, మాధవరం బయటపడ్డది, ఇంకోటిది బయటపడ్డది, ఇంకా మస్తు బయటపడతాయి. నేనేమంటున్నా,
మీరేమైనా ఉంటే ఇంటర్నల్గా కూర్చొని ఓ రూపాయి ఎక్కువ తక్కువ సెటిల్ చేసుకోరి, లేదా పూర్తి స్థాయిగా మీ దగ్గర ఇన్ఫర్మేషను మీ చెల్లె గురించి నువ్వు, మీ అన్న గురించి నువ్వు మొత్తం బయటేసి అందరి లోపల నూకుతాం. హ్యాపీగా ఫ్యామిలీ ప్లానింగు, మొత్తం ఫ్యామిలీ అంతా చెల్లపల్లి జైలు లేకపోతే చెంచల్గూడ, ఇది కాకపోతే మీ ఫ్యామిలీ కోసం అని ఒక సపరేట్గా ఎర్రవల్లిలోనే ఒక మంచి జైలు కట్టి మీ కుటుంబం అక్కడ జీవితాంతం బతికేటట్టు సుఖ సంతోషాలతోనే ఉండేటట్టు మంచి వసూలతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త జైలు ఎర్రవల్లినే క్రియేట్ చేస్తారు. ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ అయితేనేమి, దావోస్ పర్యటన అయితేనేమి 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మీరు చెప్తున్నారు. కానీ విజన్ లేని డాక్యుమెంట్ కొన్ని వందల కోట్ల ప్రజాధనం వృధా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? అంటే విజన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే, ఇంజనీర్లను పక్కన పెట్టి ఓ టోపీ పెట్టుకొని నేనే ఇంజనీర్ అని చెప్పి పోయి బ్రిడ్జులు కడితే ఏమేందో చూసిరు. తప్పున ఊళ్ళని ఎవడి పని ఆడేయాలి, ప్యూన్ పని ప్యూనే వేసుకోవాలి, జూనియర్ అసిస్టెంట్ పని జూనియర్ అసిస్టెంటే వేసుకోవాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి. నేనే పెద్ద ఇంజనీర్, నాకంటే పెద్ద ఇంజనీర్ ఉన్నాను అని చెప్పి ఓ ఇంత పెద్ద టోపీ పెట్టా, గుండ్ర టోపీ, పిట్టలదొర టోపీ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు మా ఊర్లో పండగలకు పబ్బాలకు వచ్చేటోళ్ళు ఇంతనే పెద్ద టోపీ పెట్టుకొని ఇంత చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని వచ్చి పిట్టలదొరలు తిరిగేటోళ్ళు. సేమ్ అట్లా టోపీ పెట్టుకొని నేనే ఇంజనీర్ అన్నాడు. ఏమైంది? 1,00,000 కోట్ల రూపాయలు టాప్న కూలే. అదే నా విజన్. మా విజన్ ఏంది? 3 లక్షల యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, 1,78,000 కోట్ల రూపాయలు దావోస్ నుంచి పెట్టుబడులు తెచ్చినాం. ఈ మాట వాస్తవం కాదా? 5,75,000 కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ నుంచి వచ్చింది. మీరు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మేము 7 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తెచ్చినాం. మీరు 10 సంవత్సరాల అప్పులు చేస్తే 2 సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ తెచ్చినాం. ఇంకేం విజన్ ఉండాలండి? నాకు అర్థం కాదు. విజన్ అంటే వీళ్ళ దృష్టిలో ప్రజలు కష్టపడకుండా పాపము ఇక్కడ నుంచి 10 అడుగులు వేయగానే బెడ్ షాప్ ఉండాలి. ఇది వీళ్ళ విజన్. ఆ 10 అడుగులు ముందడికి పోగానే ఆడ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టుకోవాలి, ఆడ ఊదగానే తాగిన దగ్గర ఇక్కడ పైసలు ఇవ్వాలి, డ్రింక్ అండ్ డ్రైవర్ అక్కడ పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఇది వాళ్ళ విజన్. మా విజన్ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, గురుకులం అంటే కులం లేదు, అన్ని కులాలు మతాలు ఒక దగ్గరే చదువుకోవాలని చెప్పి 77 నియోజకవర్గాలలో 12,600 కోట్ల రూపాయలతోని యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది విజన్ కాదా అండి? నీ కొడుకుతో పాటు నా కొడుకుతో కూర్చొని చదువుతున్నాడే, అదో విజన్ కాదా అండి? మెస్ ఛార్జీలు పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిర్రా నాయన అంటే ఏం లేదు, మొత్తం పైన పటారం లోన లొటరం అంటారు కదా, అటువంటి పని. పైన మాత్రం అందంగా చూపించారు, లోపలంతా బొక్కలే ఉన్నాయి. ఈ పరిస్థితి విజన్ గురించి మాట్లాడాలంటే మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు. ఈరోజు మమ్మల్ని మా దగ్గరికి రండి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏందో చెప్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏందో చెప్తాం, క్వాంటమ్ టెక్నాలజీస్ ఏందో చెప్తాం. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ సిటీనే ఏర్పడ్డది. క్వాంటమ్ టెక్నాలజీ గురించి నాకు తెలుసో లేదో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీ అదే, దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం వర్క్ చేస్తుంది. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.